నామాన్ని గణపరచమని కోరుకుంటున్నాను. అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది అసాధ్యమైనది ఉన్నది అసాధ్యమైనది ఈ అహమును అణచి అధికారులను అదముల చేసిన నీ ప్రజలనం రాజాగా మార్చింది నీవేనని. అహమును అణచి అధికారులను అదముల చేసిన నీవు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది మాతో కలిసి పడండి. అసాధ్యమైనది దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. అసాధ్యమైనది అసాధ్యమైనది స్తుతి గోత్రము సింహమా ఆత్మీయ ప్రగతి అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు ఈ వారసత్వముకై రాజ్యము కోరింది నీవేనని. అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది అసాధ్యమైనది ఏమున్నది? అందరూ ఏమున్నది? అసాధ్యమైనది స్తుతి గోత్రము సింహమా
ఒక్కసారి కళ్ళు మూసుకొని యేసయ్యా నీవే కదయ్యా, లేకపోతే క్షణమైన మేము బ్రతకలేము. గడిచిన నెలల్లో మనం ఎన్నో మరణాలు చూసాం, ఎంతో మంది పరిశుద్ధులను చూసాం. వారు పువ్వు వలె ఎగసిపోయారు. కానీ దేవుడు కావాలని, మరి ఎందుకో మనతో ఆయన పని ఉంది, ఈ భూమి మీద మనకేదో పని ఉంది, ఆ పని కోసమే మనం ఉంచాడు. దేవా పరిశుద్ధుడా యేసయ్యా, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చండి ప్రభా. ఈ సాయంకాల సమయంలో ఈ స్తుతి ఆరాధన చేస్తుండగా ప్రభా, ఎంతమంది అయితే మాతో కలిసి స్తుతి ఆరాధనలో ఏకీభవిస్తున్నారో ప్రభా, వారి యొక్క ఆశలు, వారి యొక్క కోరికలు, వారి యొక్క ఉద్దేశాలు నెరవేర్చండి, సఫలపరచండి నాయనా. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా స్తోత్రం. ఆరాధించండి, ఆరాధించండి, యేసులో ఆరాధించండి. యేసయ్యా నీకే స్తోత్రం ప్రభా. నీవే అయ్యా మా ఆరాధన, మా అతిశయం నీవేనయ్యా. నీలోనే మేము అతిశయిస్తున్నాం నాయనా. నీవు తప్పించి ఈ లోకంలో మాకు ఏది అక్కరలేదు నాయనా. నీవు ఉంటే మాకు చాలు యేసయ్యా, నువ్వు ఉంటే మాకు చాలు యేసయ్యా, నువ్వు ఉంటే మాకు చాలు యేసయ్యా అని ప్రార్థన చేద్దాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉన్నానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, yes. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, అది చాలు మనకి. నీ వెంటే మనం ఈ సమయంలో ఒక 20 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన మధ్యలో మా పెద్దక్క గారు ఉన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని మనకి వినిపిస్తారు. ఈ సమయంలో కొన్ని అంతరాయాలు కలుగుతున్నాయి, ఎందుకంటే బయట బాగా వాతావరణం అనుకూలంగా లేదు. అననుకూల పరిస్థితుల్లో ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలగాలని మేము కోరుకుంటున్నాము. మీరందరూ ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వాక్యాన్ని వినాలని కోరుకుంటున్నాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన పాదలను బట్టి వెళ్ళని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన కాలమంతయు కాచి కాపాడి నీ ఆరోగ్యకరమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ఇంతవరకు సజీవులకుండా ఉంచి నిన్ను స్తుతించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకే స్తోత్రం. ఎందరికో ఈ సమయాన్ని చూడలేక గతించిపోయారు, కానీ కేవలం నీ యొక్క ఉచితమైన గొప్ప దయనైనా దేవా, ఈ సమయంలో కొన్ని మాటలు ప్రభా మేము ధ్యానం చేస్తుండగా నీవు మాతో మాట్లాడండి. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ మాట ప్రభా నిరాశలో ఉన్న వారికి ఒక ఆశని కలిగిస్తుంది. నీ మాటలో ఉన్న శక్తిని ప్రతి ఒక్కరూ అనుభవించినట్లు మీరు సహాయం చేయండి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల సమర్థుడా ఈ కార్యాలను చేసి ఈ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని యేసుక్రీస్తు పేట మిక్కులి వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఏ యోగ్యత లేని నన్ను ప్రభు జ్ఞాపకం చేసుకొని మరి యేసయ్య గురించి కొన్ని మాటలు ధ్యానం చేయడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను దేవునికే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాన్ని చెల్లిస్తున్నాను.
మరి మనకందరికీ తెలుసు మనం ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నామో. మనం ఈ రోజు వరకు సజీవులంగా ఉన్నాము అంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. మరి మన పూర్ణ హృదయంతో యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప మనం ఏమీ కూడా చేయలేము. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు. మనం ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. మరి విడివక మన ఎడల కృప చూపిస్తున్నారు కాబట్టి మరి ఇన్ని రకాలైనటువంటి వైరస్లు వస్తున్నప్పటికీ కూడా ప్రభు మన పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి మరి ఈ రోజు వరకు సజీవులుగా ఉంచారంటే ఇది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. అందుకనే మరి దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా నీవు నా ఎడల చూపిన కృప అధికమైనదయ్యా. ఎందుకు అధికమైనది అంటే నా ప్రాణాన్ని నీవు పాతాళపు అగాధము నుండి తప్పించవేసయ్యా. అందుకనే నీ కృప నా ఎడల అధికమైన కృపను చూపించావు. నిజమే, యేసయ్య మనందరి జీవితాల్లో చూపించిన కృప అధికమైనది. ఆ కృపను బట్టే మనం బ్రతుకుతున్నాం. ఆయన కృపయే మనల్ని బ్రతికించుచున్నది. ప్రతిరోజు ఉదయకాలాన్ని మనం నిద్ర లేచి వేకువనే లేచి యేసయ్యని మనం ఒకటే అడగాలి, అయ్యా యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్య. 18వ దావీదు కీర్తన మొదటి వచనం ఉంటది కదా, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని. మరి 63వ దావీదు కీర్తనలో ఏమనుంది, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును నేను చూడాలనుకుంటున్నానయ్యా. అంటే ఉదయకాలాన్నే లేచి ఆయన బలాన్ని మనం వెతకాలి. ఎందుకంటే మన యొక్క నరుని యొక్క కాలము యుద్ధ కాలం. భూమి మీద మనం యుద్ధం. మనం మరి రోజు ఫోన్ చేస్తుంటే ఫోన్ లో వినపడుతుంది కదా, మీరు పోరాడాల్సింది మరి రోగితో కాదు వైరస్ తో. అదొక పోరాటం. మన జీవితమే ఒక పోరాటం. ఈ పోరాటంలో మనం గెలవాలి అంటే మనకి బలం కావాలి. మన బలం సరిపోదు, మన శక్తి సరిపోదు. యేసయ్య దగ్గర నుంచి మనం బలం పొందుకుంటే ఆయన మనల్ని బలపరిస్తే మనం సమస్తము చేయగలం. కాబట్టి ఉదయాన్నే ఆయన బలాన్ని వెతికి ఆయన ఇచ్చే బలాన్ని పొందుకొని మనం దినమంతా గడిపితే యేసయ్య మనల్ని మరి మనతో కూడా ఉండి మనల్ని నడిపిస్తారు. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో సంగతులు చెప్పారు వాళ్ళ శిష్యులకి. చెప్తూ లాస్ట్ లో వెళ్లిపోతూ ఒక మాట అన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం మరి 20వ వచనంలో ఏముందంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పి వెళ్ళారు. ఎవరైనా మన ఇంటికి వచ్చి బంధువులు ఒక 4-5 రోజుల నుండి వెళ్ళిపోతుంటే, మేమైతే చిన్నప్పుడు మేము పిల్లలం వాళ్ళ చెప్పులు దాచిపెట్టేసేవాళ్ళం. చుట్టాలు వెళ్ళిపోతుంటే ఏడ్చేవాళ్ళం. నిజంగా ఆ బాధ వచ్చేది, దుఃఖం వచ్చేది, మనతో కలిసి ఉన్నారే అని. ఆ చుట్టాలతోటి వాళ్ళు స్నానం చేస్తే బాగుండు, వాళ్ళ పక్కన పడుకోవాలని, వాళ్ళతో కలిసి భోజనం చేయాలని అలా ఉండేది. యేసయ్య 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి వాళ్ళకి ఎన్నో పరలోక సంబంధమైనటువంటి సంగతులు బోధిస్తూ ఉపమాన రీతిగా మరి వాళ్ళకి చెప్తూ మరి ఇంకెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు కూడా చాలా దుఃఖముఖులై ఉంటారు, బాధపడే ఉంటారు శిష్యులు. అప్పుడు యేసయ్య అంటున్నారు, ఎందుకు మీరు అలా బాధపడుతున్నారు? కాదు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు, ఇప్పుడే కాదు యుగ సమాప్తి. చాలా మంది చెప్తున్నారు కదా, ఇంకా లోకానికి అంతం వచ్చేస్తుంది, మనం చివరి దినాల్లో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, అన్నిటి యొక్క అంతం సమీపమైన దినాల్లో ఉన్నామని. నిజమే, యుగ సమాప్తి వరకు ఆయన మనతో కూడా ఉండే దేవుడై ఉన్నారు. కాబట్టి మనం ఈ రోజు వరకు సజీవులంగా ఉన్నాం అన్నమాట. కాబట్టి యేసయ్య మనతో కూడా ఉన్నారు అని మనం యేసయ్య యొక్క ఉనికిని గ్రహిస్తే, గమనిస్తే మనలో ఎలాంటి దిగులు, చింత, బాధ, వేదన ఏది ఉండదు. ధైర్యంగా యేసయ్య ఉదయాన్నే లేచి ప్రార్థన చేసినప్పుడు నేను ఒకటే అడుగుతా, అయ్యా నీ బలం నాకు దయచేయండి. అది మీతో చెప్పాను, నీ బలం నాకు కావాలి యేసయ్య, ఈ దినానికి నాకు కావాల్సిన బలాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేసుకుంటాను. ఆ రోజంతా గడుపుతాను. అలానే రాత్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, మీరు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. అలానే మరి ఏం చేయాలి? యేసయ్యని మనం అడగాలి. ఇక్కడ మరి ఆదికాండం 46వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది, ఏంటంటే నేనే దేవుడను, నేను మీతో కూడా వచ్చేదను. యాకోబు అడుగుతాడు, మరి ఐగుప్తు దేశానికి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ యోసేపు ఉన్నాడని కుమారులు వచ్చి చెప్పారు. యోసేపు ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నాడని చెప్పాడు. అసలు కుమారుడు చనిపోయాడు అనుకున్నాడు యాకోబు. కానీ వాళ్ళ యోసేపు యొక్క అన్నలు వచ్చి తండ్రితో చెప్పారు, యోసేపే అక్కడ ఏలుబడి చేస్తున్నాడు, ఆయనే మనకి ధాన్యాన్ని ఇస్తాడు, మరి మిమ్మల్ని కూడా తీసుకొని రమ్మని చెప్పారు. మిమ్మల్ని గురించి అడిగారు,
మేము నా తండ్రి నాన్నగారు బాగున్నారా అని అడిగాడు. అన్నప్పుడు మరి యాకోబు ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రత్యక్షమై చెప్పిన మాట, నేనే దేవుడను, నేను నీతో కూడా వస్తాను. ఆయన మనతో కూడా రావాలని ఇష్టపడుతున్న దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే యేసయ్యని మనతో కూడా తీసుకెళ్లట్లేదు. మనల్ని రమ్మని ఆయన అడగట్లేదు. ప్రతిరోజు మనం యేసయ్యని అడగాలి. యేసయ్య, ఈ రోజు నేను స్కూల్కి వెళ్తున్నాను, మార్కెట్కి వెళ్తున్నాను, పని మీద వెళ్తున్నాను, మీరు నాతో కూడా రండి యేసయ్య. ఒక్క నిమిషం ఆ ప్రార్థన చేసుకొని వెళ్తే మనం చేసే పనులన్నిట్లో జయం కలుగుతుంది. ఎందుకంటే మనతో కూడా వచ్చే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, పోషించే దేవుడు, మనల్ని అరచేతుల్లో చెక్కుకొని ప్రతినిత్యం మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు మనకున్నారు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, నేను మీతో కూడా వస్తాను అని చెప్పాను. వస్తానన్నప్పుడు ఏం చేయాలి? తీసుకొని వెళ్ళాలి యేసయ్య. కాబట్టి యేసయ్య మనతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. ఆయన చేసిన వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయి. ప్రతి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ఉదయకాలాన ఎన్ని వాగ్దానాలు అయితే గుర్తుంటాయో ఆ వాగ్దానాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉదయాన్నే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసినట్లయితే యేసయ్య దగ్గర నుంచి మనం గొప్ప దీవెనలు పొందుకుంటాం. యేసయ్య మనతో కూడా ఉంటే జరిగే మరి ఏం చేస్తారు? మనతో కూడా ఉండి అంటే మనల్ని నడిపిస్తారు, మనకి ఒక ఆలోచన చెప్తారు, ఎలా నడవాలో ఆయన బోధిస్తారు, ఆయన మార్గాల విషయమే మనకు బోధిస్తారు. మనకి తెలుస్తుంది, ఓ నేను చేస్తున్న ఈ పని మంచి పని కాదు, ఇలా చేద్దాం అలా చేద్దాం అని. అది దేవుడు మనతో కూడా వచ్చినప్పుడు మనకి అలా జరుగుతుంది. ఆయన మనకి మేలు చేయాలని, మేలు చేయటం కోసం యేసయ్య ఏమంటున్నారంటే, నేను మీతో కూడా ఉన్నాను అని చెప్తున్నారు. మనతో కూడా ఉండి యేసయ్య మేలు చేయాలని ఆశపడుతున్నారు. భయపడకము, మేలు చేయవలనని నేను ఉద్దేశించాను కాబట్టి భయపడదు, మేలు చేయని ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి అని చెప్పారు యేసయ్య. కాబట్టి మందిరంలోని మేలు చేత తృప్తిపరిచే యేసయ్య సమస్తము సమకూడి మనం మేలు కొరకే జరుగుతుంది. మనం యేసయ్య త్రోవల్లో నడిచినప్పుడు మనం మేలును పొందుకుంటాం. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని లేఖనాలను బట్టి మనం తెలుసుకుంటున్నాం. యేసయ్య మనకి మేలు చేయాలంటే యేసయ్య మనతో కూడా రావాలి. ఆయన మనతో కూడా ఉంటే మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహాశ్చర్య కార్యాలు, మరి ఎవ్వరు కూడా గ్రహింపలేని గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన. ఇక్కడ దినవృత్తాంతాల 2వ గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. ఒక్క నిమిషం. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. సో యేసయ్య మనకి మేలు మాత్రమే చేసే దేవుడు. కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు మన జీవితంలో. అప్పుడు మనం అనుకుంటాం, ఏంటి యేసయ్య నన్ను మర్చిపోయారా, నేను ఒక్కడితే యేసయ్య ఇంకోటి ఇచ్చారండి, ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటాం. కానీ ఆయన మనకి మేలు చేసే దేవుడు. ఆయన ఉద్దేశించిన సంగతులన్నీ కూడా సమాధానకరమైనవి, హానికరమైనవి కావు. అవి మనల గురించి మరి ఆయన మంచి రాబోయే కాలంలో ఆయన ఉద్దేశించిన సంగతులన్నీ కూడా మనకి క్షేమకరములు, సమాధాన సంబంధమైన కార్యాలే యేసయ్య మన పట్ల చేయాలని ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి మేలు చేయుటకై యేసయ్య మనతో కూడా ఉంటారంట. మనతో కూడా యేసయ్య ఉన్నప్పుడు, యేసయ్య మనకి మేలు చేసినప్పుడు మనం కూడా ఇతరులకి మేలే చేయాలి, కానీ కీడేమీ చేయకూడదు. మేలైన దానిని మనం స్వతంత్రించుకోవాలి, మేలైన దాన్ని చేపట్టాలి, సమస్తాన్ని పరీక్షించాలి, మేలైన దానిని చేపట్టాలి. మనం కూడా మేలులు చేసే విషయంలో విసుగక ఉండాలి. అప్పుడు యేసయ్య మనల్ని ఆశీర్వదించే దేవుడు. మనకి ఎవరైనా మేలు చేస్తే మనం ఎంతో సంతోషపడతాం. అలాగే మనం ఇతరులకు మేలు చేసినప్పుడు వాళ్ళు కూడా సంతోషపడతారు. అదే కదా మరి మొదటి ఆజ్ఞ, మరి 10 ఆజ్ఞల్ని కూడా 2 ఆజ్ఞలుగా సమకూర్చినప్పుడు, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ట్రీట్ వాట్ యు వాంట్ టు బి ట్రీటెడ్. మరి మనల్ని ఎవరన్నా ఘనంగా మరి ఎంచితే మనం ఏం చేస్తాం? చాలా ఘనంగా ఫీల్ అవుతాం. మనం కూడా ఇతరుల్ని ఘనంగా ఎంచినప్పుడు వాళ్ళు కూడా అట్లా ఫీల్ అవుతారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనల్ని ఎవరైతే మనల్ని ఎదుటి వ్యక్తి ఎలాగైతే ట్రీట్ చేయాలని కోరుకుంటామో మనం కూడా ఇతరుల్ని అలానే ట్రీట్ చేయాలి. నిన్ను వలే నీ పొరుగు వాడిని మనం మనల్ని ఎంతగానో ప్రేమించుకుంటాం. మన శరీరాన్ని ప్రేమిస్తాం, మన ఉద్యోగాన్ని ప్రేమిస్తాం,
మనకున్న ప్రతిదాన్ని మనం ప్రేమిస్తాం. అలానే ఇతరులను కూడా ప్రేమించాలి. నువ్వు చేస్తున్న పని మంచి పని, చక్కగా చేస్తున్నావు, నీలాగా నేను చేయలేను అని ప్రతి ఒక్కరిలో మరి ఒక మంచి ఉంటుంది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, మెచ్చుకోవాలి. నిజంగా నువ్వు చాలా మంచిగా డ్రాయింగ్ చేస్తావు, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటది, నువ్వు చక్కగా మాట్లాడతావు చాలా అన్నప్పుడు వాళ్ళలో ఒక ఉత్సాహం, సంతోషం. ఎవరైనా మనలో ఉన్నటువంటి మరి దాగి ఉన్నటువంటి ఆ టాలెంట్ చెప్పినప్పుడు, హిడెన్ టాలెంట్ ని బయటికి తీసుకొని చెప్పినప్పుడు మనం ఎంతో సంతోషపడతాం. నిజమేనా, నాలో ఇది ఉందా అని. అలాగే మనం కూడా ఇతరులని అలా ప్రోత్సహించాలి. నువ్వు బాగా ప్రార్థన చేస్తావు, నువ్వు బైబిల్ బాగా చదువుతావు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాను చూస్తే నాకు కూడా అలా ఉండాలనిపిస్తుంది. నువ్వు నిజంగా గంటల తరబడి ప్రార్థన చేస్తున్నావు, నాకు కూడా చేయాలనిపిస్తుంది. నువ్వు దేవుని వాగ్దానాలు బైబిల్లో ఉన్న మాటలు మాట్లాడుతున్నావు, నాకు కూడా అలా మాట్లాడాలనిపిస్తుంది. అలా మనం ఏం చేయాలంటే ఇతరుల విషయంలో మేలు చేయటానికి ఎప్పుడు కూడా విసుక్కోకూడదు. మేలైనది ఎరిగి చేయకపోతే అది పాపమని దేవుని యొక్క లేఖనాలు ఘోషిస్తా ఉన్నాయి. మరి ప్రార్థన చేయాలి, మరి చేయకపోతే అది పాపం. మనం ఇతరులకి సహాయం చేయాలి. సో కాబట్టి యేసయ్య మనకి మేలు చేయడానికి మనతో కూడా ఉంటారంట. మనతో కూడా ఉన్న యేసయ్య మేలు చేసినప్పుడు మనం కూడా మేలు చేసి మరి ఇతరులని యేసయ్య వైపుకి ఆకర్షించే వారంగా ఉండాలి, యేసయ్య వైపుకి మరల్చే వారంగా ఉండాలి. ఉన్నతమైన రాజ్యానికి వాళ్ళని కూడా మనతో పాటు సిద్ధపరిచే వారంగా ఉండాలి. మనం సిద్ధపడాలి, ఇతరులను కూడా సిద్ధపరచాలి. మనం ఎక్కడికైనా వెళ్తాం అనుకోండి, ఎక్స్కర్షన్ కి వెళ్తాం, అప్పుడు ఏం చేస్తాం, మన రూమ్మేట్స్ అందరినీ కూడా లేపేస్తాం. లేండి, నెక్స్ట్ ఎవరు వెళ్తున్నారు, నెక్స్ట్ రెడీ అవ్వండి, వాష్రూమ్ ఖాళీగా ఉంది, రెడీ అవ్వండి, బస్ రెడీగా ఉంది, వెళ్ళిపోవాలి. పక్కన కూడా మనం ఏం చేస్తాం, సిద్ధపరుస్తాం. అలానే యేసయ్య రాకడ కోసం మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా, మన సమూహం అంతటినీ కూడా సిద్ధపరచాలి. సమయం ఉన్నప్పుడల్లా దేవుని గురించి చెప్తూ ఉండాలి. అది కూడా ఒక మేలే. మనం కామ్గా ఉండి ఏం తెలియనట్టుగా మనం ఒక్కడమే సిద్ధపడి దేవుని రాజ్యానికి వెళ్తే మనం దేవునికి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. యేసయ్య మనల్ని లెక్క అడుగుతారు, నువ్వు ఎందుకు నోరిప్పలేదు, ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు. కాబట్టి మనం కూడా ఈ విధంగా యేసయ్య మనతో కూడా ఉండి మేలు చేస్తున్నప్పుడు మనం కూడా ఇతరులకి మేలే చేద్దాం. కానీ కీడనేది అస్సలు మనసులో కూడా తలంచొద్దు. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో ఏముందంటే, మీతో కూడా మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. కాబట్టి మనతో కూడా ఉండే యేసయ్య అంట మన పక్షంగా యుద్ధం చేస్తారంట. దావీదు పక్షంగా ఉండి గొలియాతు మీద ఆయన యుద్ధం చేశారు. అప్పుడు దావీదు అంటాడు కదా, ఈ యుద్ధము యెహోవాదే, నేను చేయట్లేదు. కత్తి చేత గాని ఈటి చేత గాని ఆయన రక్షించే దేవుడు కాదు, యుద్ధము యెహోవాదే. సో మన పక్షంగా యుద్ధం చేసి మరి ఆయన విజయాన్ని ఇచ్చే దేవుడు. ఆయన దక్షిణ హస్తం, ఆయన ముఖ కాంతి, మరి ఆయన బాహువే మనకి విజయాన్ని కలుగు చేస్తుంది. మనం కాదు విజయోత్సవంతో ఊరేగేది. యేసయ్య మన పక్షంగా ఉండడం బట్టి, యేసయ్య మనతో కూడా ఉండడం బట్టి ఆయన యుద్ధ శూరుడైన యెహోవా, ఆ యుద్ధ శూరుడైన యెహోవా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడైన యెహోవా, పరాక్రమం కలిగిన శూరుని వలె మనకి తోడై ఉన్న యెహోవా మన పక్షంగా యుద్ధం చేసి గెలిచి మనల్ని విజయోత్సవంతో ఊరేగిస్తున్నారు. కాబట్టి మనతో కూడా ఉన్న యేసయ్య మరి మన పక్షంగా యుద్ధం చేస్తారు. మనం దేవుని పక్షంగా ఉండాలి. మనం దేవుని పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవరు లేరు. దేవుడే మన పక్షమై ఉండగా, రక్షణకర్త అయి ఉండగా ఏది కూడా మనల్ని యేసయ్య నుంచి ఎడబాపదు. కాబట్టి మనం దేవుని పక్షం, ఆయన మన పక్షంగా కార్యాలని సఫలం చేయడానికి ఆయన నిలవబడి ఉన్నారంట. మరి మనం దేవుని పక్షంగా ఉండాలి. దేవుని పక్షంగా ఉన్నప్పుడు ఆయన మన పక్షంగా కార్యాలని సఫలం చేసే దేవుడై ఉన్నాడు. అంతేకాదు మన పక్షంగా ఉన్న దేవుడు, మనతో కూడా ఉన్న యేసయ్య మరి నెమ్మదిని కలుగజేసే దేవుడు. ప్రతి ఒక్కరు కోరుకునేది అదే. ఈ లోకంలో ఎప్పుడు ఏ వార్త వినాలో తెలియట్లేదు. అదిగో చేస్తుంది, ఇంకొక వైరస్ వస్తుంది, ఇంకో వేరియంట్ వస్తుంది, మరి డెల్టా ప్లస్ వస్తుంది, డెల్టా మైనస్ వస్తుంది, ఏం పేర్లు పెడుతున్నారో తెలియట్లేదు. ఓ పక్కన తుఫాను ముంచుకొస్తుందని చెప్తున్నారు, ఓ పక్కన ఇది సౌర తుఫాను వస్తుందని చెప్తున్నారు. సూర్యునిలో నుంచి కొంత వేడి మరి ఆ పదార్థాలు భూమి మీద పడబోతున్నాయని చెప్తున్నారు. సౌర తుఫాను మరి పెద్ద జనరేటర్సే కానీ
మరి పవర్ ప్రాజెక్ట్సే కానీ అవన్నీ కూడా బ్లాస్ట్ అయ్యే రోజు వస్తుంది. మరి ఫోన్స్ కూడా పగిలిపోతాయి అని చెప్తున్నారు. ఇవన్నీ వింటూ ఉంటే మనలో ఒక రకమైనటువంటి కలవరం, ఏంటి ఇది, మనం ఏంటి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ యేసయ్య మనతో కూడా ఉంటే ఆయన నెమ్మదిని కలిగజేసే దేవుడు. మన అంతరంగంలో మరి విచారంలో హెచ్చినప్పుడు దేవుని యొక్క గొప్ప ఆదరణ నెమ్మదిని కలుగజేస్తుంది. ప్రతి ఒక్కరు నెమ్మదిగా ఉండాలని కోరుకుంటారు, సుఖంగా సౌఖ్యంగా బ్రతకాలని కోరుకుంటారు. దానికి ఒక్కటే ఒక మార్గం, మనం నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి రోజు చేయాలి. చేసినప్పుడు మనం నెమ్మదిగా సుఖముగా బ్రతుకుతాం. అది మన బాధ్యత. మనల్ని పరిపాలిస్తున్న అధికారుల కొరకు, నాయకుల కొరకు, అట్లానే మరి వాళ్ళు అమలు పడుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని, దైవికమైన జ్ఞానాన్ని ప్రభు వాళ్ళకి దయచేయాలని మనం ప్రార్థించినప్పుడు, మనం ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. యోగు సంగతి మనకు తెలిసింది. స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు, రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరి అలానే మనం కూడా మన జీవితంలో నెమ్మదిని పొందుకోవాలి అంటే, నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే, సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి జీవించాలి అంటే ప్రార్థన విజ్ఞాపన చేయాలి. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, యాచించాలి. మరి దేవుని సన్నిధిలో వాళ్ళ నిమిత్తం రోదన చేయాలి, ప్రార్థన చేయాలి, అంగలార్చాలి. యేసయ్యని బతిమాలుకోవాలి. యేసయ్యా, మా దేశాన్ని, మా దేశ నాయకులు, మా దేశంలో ఉన్న ప్రజల్ని రక్షించండి అయ్యా, రక్షించండి అయ్యా, రక్షించండి అయ్యా. యేసయ్యని పాదాలని పట్టుకొని బ్రతిమాలాలి. అలా ఎప్పుడైతే మనం చేస్తామో మనం నెమ్మదిగా బ్రతుకుతాం. ఎట్లాంటి వార్త విన్నా మనం చలించం. ఓహో వచ్చిందా, యేసయ్య ఉన్నారు, యేసయ్య నాతో కూడా ఉన్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానాన్ని నేను పట్టుకున్నాను గట్టిగా, కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు ఆయన. అబ్రహాం కూడా నిరీక్షించడానికి ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. మరి అది అతనికి నీతిగా ఎంచబడింది, వాగ్దానం నెరవేర్చబడింది, వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు అబ్రహాం. అలానే మనం కూడా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాంని చూసి మరి వాళ్ళందరినీ కూడా మన పితరులు దేవుని యందు నమ్మిక ఉంచి నడిచారు. వాళ్ళు దేవుని దగ్గర మొరపెట్టారు. వాళ్ళు మొరపెట్టినప్పుడు యేసయ్య వాళ్ళ మొర ఆలకించారు. మనం కూడా ప్రార్థన చేస్తే ఆయన తప్పక ఆలకించే దేవుడు. కానీ మనం చేసే మొర నిజంగా మొరపెట్టాలి. నిజంగా మొరపెడితే ఆయన సమీపంగా ఉండి ఆలకించే గొప్ప దేవుడు. కాబట్టి మనకున్నాడు, నేనున్నాను, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అంటారంట. కాబట్టి మనం ప్రార్థన చేసి మనకు కావాల్సిన దేవుని సన్నిధిలో అడిగి పొందుకొని మరి దేవుని సన్నిధిలో మనం బలమైన సాక్షులంగా జీవించి ఆయన కొరకు ఒక ఆశీర్వాదకరమైన బిడ్డలంగా మరి చూసిన వాళ్ళందరూ యెహోవా చేత ఆశీర్వదించబడిన ప్రజలు వీరే, దేవుని చేత దీవెన పొందిన ప్రజలు వీళ్ళు అని ప్రజలు మన గురించి చెప్పుకోవాలి. చూసిన వాళ్ళు నిజంగా దేవుని కృప మీ మీద ఉందండి, నిజంగా మీలో ప్రభు ఉన్నాడండి, మీరు ప్రార్థన చేస్తున్న ప్రభు గొప్ప దేవుడు అండి, మీరు ప్రార్థన చేస్తారా? చూడగానే నేను గొప్ప చెప్పడం కోసం చెప్పట్లేదు, కానీ నేను ఏదైనా మార్కెట్కి వెళ్ళినా చాలా మంది అడుగుతా ఉంటారు, అమ్మా మీ నాన్నగారు పాస్టర్ గారా, మీరు పాస్టర్ గారు పిల్లలా, మీరు ఆయన పాస్టర్ గారా, మీకు ఏమైనా హాస్పిటల్స్ ఉన్నాయా, మీరు ఆయన సేవ చేస్తారా అని అడుగుతారు. నేను అప్పుడు అనుకుంటా, యేసయ్యా ఈ మాటలు అడుగుతున్నారంటే మీరు వాళ్ళకి కనిపిస్తున్నారయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మనల్ని చూసిన వాళ్ళు యెహోవా ఆశీర్వదించిన జనం వీరే అని చెప్పుకునేలాగా మన జీవితాల్ని ఆ విధంగా మార్చుకొని యేసయ్య మనతో కూడా ఉన్నారని గుర్తెరిగి మంచి కార్యములే చేస్తూ, మంచి పనులే చేస్తూ, మంచి వారికి మేలు చేస్తూ మనం ముందుకు సాగిపోవాలి. ప్రభు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయుగాక. ఆమేన్. ఒక 2-3 ప్రార్థనాంశాల కోసం ప్రార్థన చేద్దాం. దయచేసి నాతో అందరూ ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవించి. ప్రస్తుత పరిస్థితిలో చాలా మంది కోవిడ్ వచ్చింది తగ్గింది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకండి నా భార్య యొక్క తండ్రి గారు, ఆయనకి ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. చూపిస్తే డాక్టర్ అన్నారు కోవిడ్ వచ్చి తగ్గింది కాబట్టి షుగర్ అప్ అండ్ డౌన్ అవడం వల్ల ఈ యొక్క ఇన్ఫెక్షన్ వచ్చింది. నేను అదే అన్నాను, దేవుని చాలా మంది ఎంతో బాధపడుతున్నారు ఈ యొక్క సమస్యల చేత.
మన పని ఏంటంటే ఈ రోజున మనం హ్యాపీగా సుఖంగా ఉన్నాం అది కాదు. ఎంతమంది అయితే బాధపడుతున్నారో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే మన ఆశీర్వాదం తీసుకుంటాం. ఈ క్షణంలో నేను చెప్తున్నాను, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. ఓకేనా? మనందరం ఇప్పుడు ఎవరెవరైతే కోవిడ్ వచ్చి తగ్గాక ఎంతమంది అయితే సైడ్ ఎఫెక్ట్స్ చేత బాధపడుతున్నారో వారి కోసం ప్రార్థించారు. కళ్ళు మూసుకొని ప్రార్థించారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీ ఘనమైన పాదం బట్టి వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా, ఈ కోవిడ్ చేత ఎంతో మంది బాధపడుతున్నారు ఆయన. కొంతమంది అయితే ప్రభా కోవిడ్ నుంచి ప్రభా బయటపడి అనేక యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చేత బాధపడుతున్నారు ఆయన. దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన. అటువంటి బెడ్ల కోసం ప్రార్థిస్తాం ప్రభా. ఎంత మంది అయితే ప్రభా ప్రభా వ్యాధుల చేత బాధపడుతున్నారో ఈ క్షణమంది ఈ ఆరోగ్యకరమైన రెక్కని చాపండి నాయన. ఈ యొక్క ఆరోగ్యకరమైన హస్తాన్ని చాపండి నాయన. నడి నెత్తి మొదలుకొని అరికాలు వరకు పరిపూర్ణ విడుదల స్వస్థతను ప్రకటిస్తున్నాం నాయన. ఈ క్షణమందే యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఎవరైతే నీ కొరకు ప్రభా విరిగి నలిగిన హృదయంతో ప్రభా నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారో వారి యొక్క ప్రార్థన వింటానని సెలవిచ్చాం నాయన. దయచేసి ప్రభా మేము చేస్తున్న ప్రార్థనని ప్రభా దయతో ఆలకించమని ప్రార్థిస్తున్నాం నాయన. యేసయ్యా, ఎంతమంది అయితే ప్రభా ప్రభా సైడ్ ఎఫెక్ట్స్ చేత ప్రభా వ్యాధి వచ్చి తగ్గిందిలే అనుకోకుండా ఈ సైడ్ ఎఫెక్ట్స్ చేత ఎంతో మంది బాధపడుతున్నారు నాన్న. దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. నువ్వు ప్రభా జ్ఞాపకం చేసుకుంటే ప్రభా నీ మాట సెలవిస్తే నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా ప్రభా. నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభా. ప్రభా ఈ యొక్క మహమ్మారి ఈ యొక్క వ్యాధిని నిర్మూలించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా యేసయ్యా, ఈ వ్యాధులన్నీ మా యొక్క అవిధేయతలు మా యొక్క ప్రభా తప్పులు పాపాలు చేయటం వల్లనే ఈ యొక్క ప్రభా ఈ యొక్క రోగాలు భూమి మీద వస్తున్నాయి నాన్న. దయతో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని స్వస్థపరచండి. నీ యొక్క ప్రభా దయగల చూపుని మా వైపు నీ యొక్క దయగల చూపుని మా వైపు ఒక్కసారి చూడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం అయినా. యేసయ్యా, ఎంతో మంది ప్రభా నిరాశలైపోయారు ప్రభా. ఎంతో మంది అనాథలైపోయారు నాయన. ఎంతో మంది దిక్కులేని వారు అయిపోయారు నాయన. దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రభా ప్రభా యేసయ్యా యేసయ్యా, అనాథులు ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆధారం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అది ఎన్నటికి ఆశీర్వాదకరంగానే ఉంటుంది ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం 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 ప్రభా. నీ సన్నిధిలో మేము ప్రభా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం కూడి ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటామని సెలవుచిందేవా ప్రభా. నీ సన్నిధిలో మేము ఏకమై అనేకులుగా మేము కూడి ప్రార్థిస్తాం ప్రభా. మా ప్రార్థన మీద నీ కన్ను దృష్టి నుంచి మనం ప్రార్థిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా ప్రభా ఎంతమంది అయితే హాస్పిటల్స్ లో వ్యాధిగ్రస్తులై ఉన్నారో వారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే ప్రభా ఆర్థిక ప్రభా ఇబ్బందులు పడుతున్నారో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వారిని ఒకసారి ప్రభా దృష్టించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా యేసయ్యా మీకే స్తోత్రం అయినా. ముఖ్యంగా ప్రభా యేసయ్యా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసయ్యా యేసయ్యా, నా ప్రభా విగ్రహారాధనతో నిండి ఉన్న మా దేశాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. శాపాన్ని రోగాన్ని పాపాన్ని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశంలో ప్రభా ప్రభా విగ్రహారాధన దూరపరచండి ప్రభా. నీకు అయిష్టమైన కార్యం మా దేశంలో జరుగుతుండగా ప్రభా దయతో ఒక్కసారి ప్రభా 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 వాటి మనోనేత్రాలని తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి కన్ను ప్రభా వారి ప్రభా నేత్రాలు ప్రభా గుడ్డుపై ఉండగా ప్రభా వారికి ప్రభా వారి యొక్క మరో నేత్రాలు తెరవండినైనా. వారు ఆరాధిస్తుంది వారు చేస్తున్నది అంత వ్యర్థమని వారికి గ్రహించినట్లు మీద సహాయం చేయండి ప్రభా. యేసయ్యా యేసయ్యా, వారు ప్రయాసపడుతున్నారు కానీ వారు గాలికి ప్రయాసపడుతున్నారని వారు గుర్తించినట్లు మీద సహాయం చేయండి ప్రభా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, శాపాన్ని ప్రభా పాపాన్ని మా దేశం నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. యేసయ్యా, ఎంతో మంది సేవకులు ప్రభా ప్రభా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు నాయన. ప్రభా సంఘాలన్నీ ప్రభా చాలా సంఘాలు ప్రభా
ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాయి ప్రభా. ప్రభా నువ్వు రక్షించుకున్న నీ బిడ్డల్ని ప్రభా ఒక్కసారి దృష్టించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా సంఘాలని ఆదరించండి ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం ప్రభా. సేవకుని యొక్క ప్రభా కుటుంబాలను మీరు ఆదరించండి నాయన. యేసయ్యా 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 ఇవన్నీ మేము చేసిన పాపాల వల్లే ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. మేము ప్రభా ప్రార్థన చేయకయే ప్రభా ఇవన్నీ మా ప్రభా ఈ లోకంలో సంచరిస్తున్నాయినా ప్రభా. యేసయ్యా యేసయ్యా ఆనాడు షడ్రక్ మెషేక్ అబేద్నెగోల వలె ప్రభా నిష్ట కలిగి ప్రతి ఒక్కరూ నిన్ను సేవించినట్లు మీరు సహాయం చేయండి ప్రభా. ప్రభా లోకపు ఆశలు గతించిపోతాయి కానీ ప్రభా ఎవరైతే నిన్ను నమ్మి ఉంటారో వారు ప్రభా నిరంతరం నిలిచుంటారు నాయన. యేసయ్యా నీకే స్తోత్రం 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 ప్రభా. నీ సన్నిధిలో మేము ఓజాడుతున్నాం ప్రభా, ప్రార్థిస్తున్నాం నాయన. దయతో మా యొక్క ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా 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 నీకే స్తోత్రం నీకే స్తోత్రం నాయన తండ్రి ప్రభా. అలాగే ప్రభా ఎంతో మంది ప్రభా నీ ప్రభా జీవనోపాధి లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు ప్రభా. చాలా మంది ప్రభా నాకు ఎంతో మంది ఫోన్స్ చేస్తున్నారు ప్రభా. ఏ చిన్న పనున్నా చేస్తామని దేవా దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఎన్నో చదువులు చదివారు నాయన, ఎంతో విద్యను అభ్యసించారు నాయన. ఈ రోజున వారికి ఉద్యోగాలు లేక ప్రభా కుటుంబం గడవక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు నాయన. దయతో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. శాపాన్ని కొట్టివేయండి, శాపాన్ని దరిద్రతను తీసివేయండి ప్రభా. మా యొక్క ప్రభా రాష్ట్రాన్ని దేశాన్ని ప్రభా ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏసియా సంపదల గని శ్రీమంతుడా నీకే స్తోత్రం ప్రభా. ముఖ్యంగా ప్రభా ఈ క్షణం రక్షణ లేని ప్రభా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా ఎంతో మంది పుట్టుకతోనే క్రైస్తవులు ప్రభా రక్షణ లేక జీవిస్తున్నారు ప్రభా. మారు మనసు లేక జీవిస్తున్నారు ప్రభా. పాప క్షమాపణ లేక జీవిస్తున్నారు ప్రభా. బాప్తిజం లేక జీవిస్తున్నారు ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా జీవిస్తున్నారు ప్రభా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా, జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేయకపోతున్నాం ప్రభా, చేయట్లేదు ప్రభా. మమ్మల్ని కూడా క్షమించండి ప్రభా. వాటి వారి కోసం ప్రభా మేము మా కోసం మా పిల్లల కోసం మా కోసమే మేము కష్టపడతాం కానీ ప్రభా దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. అనేకుల కోసం మేము ప్రార్థించే ప్రార్థనా వీరులుగా మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా ప్రభా. అలాగే మా యొక్క దేశంలో ఉన్న మా రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతిపక్ష నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సుస్థిరమైన పాలన ప్రభా, ప్రజలకు అనుకూలమైన పాలన, ప్రజలు సంతోషించే పాలన ప్రభా. నీ సువార్తకి అడ్డంకులు ఆటంకాలు లేని పాలన ప్రభా. ప్రజలు సంతోషంగా జీవించగలిగిన పాలన మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా 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 ప్రభా. మా యొక్క నాయకుల్ని ఒకసారి దర్శించండి ప్రభా. యేసయ్యా వారికి నీతి నిజాయితీగా ప్రభా వారు పరిపాలించినట్లు మీరు సహాయం చేయండి ప్రభా. ప్రభా యేసయ్యా మీకేసం వారికి రక్షణ దయచేయండి ప్రభా. నీవే నిజమైన దేవుడని వారు గుర్తెరిగినట్లు మీరు సహాయం చేయండి ప్రభా. యేసయ్యా 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 ముఖ్యంగా ప్రభా మా రాష్ట్రంలో ప్రభా మా దేశంలో ప్రభా ఎంత మంది అయితే దరిద్రత దిగువలో ఉన్నారో అటువంటి ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఒక సంపన్న ఒక స్థితిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా ప్రభా ప్రతి ఒక్కరికి కష్టించే మనసుని దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసే మనసుని దయచేయండి ప్రభా. అలాగే ప్రభా ముఖ్యంగా ప్రభా సేవకులందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. కొండలు గుట్టలు లోయలు నదులు అడవుల్లో సేవ చేస్తున్న సేవకులందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి కుటుంబాలని వదిలిపెట్టి ప్రభా అరణ్యాల్లో ప్రభా ఎంతో కష్టపడుతున్నారు ప్రభా. సేవ చేస్తున్నారు ప్రభా. ప్రతి నాలుక నువ్వే నిజమైన దేవుడని తెలుసుకో. ప్రతి మోకాలు నీ నామను వంగాలి ప్రభా. అటువంటి ప్రభా ఆ యొక్క ప్రయాసను వారు పడుచుండగా ప్రభా మీరు ఒక్కసారి ప్రభా దృష్టించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సేవకులందరికీ మీరు తోడుగుండండి ప్రభా. ఎక్కడైతే అనానుకూల పరిస్థితులు ఉన్నాయో అక్కడ మీరు తోడుగా ఉండండి ప్రభా. దేవా
మీకే స్తోత్రం స్తోత్రం. నీవు ప్రభా నీవు తెలియని ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళుచుండగా మీరు వారితో ఉండి వారి ద్వారా గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి ప్రభా నీవే నిజమైన దేవుడని వారి గుర్తెరిగినట్లు మీరు సహాయం చేయండి ప్రభా. అలాగే ప్రభా వారి యొక్క కుటుంబాల యొక్క అవసరాలు కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నారు ప్రభా. యేసయ్యా మీకే స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ప్రభా మీకే స్తోత్రం ప్రభా. మేము నివసిస్తున్న ప్రాంతాల్లో మేము ప్రభా ఒక సాక్ష్యం కలిగి ఒక ప్రభా దీపస్తంభం మీద పెట్టిన దీపాల వలె మేము ప్రజ్వలించినట్లు మీరు సాయం చేయండి ప్రభా. మేము అనేకులకు వెలుగులు ఇవ్వాలనైనా దయతో మమ్మల్ని క్షమించండి. మేము ప్రభా వెలుగుతున్నాము కానీ ఎవరికి ప్రభా ఈ వెలుగుని ఉపయోగకరంగా ఉండలేకపోతున్నాం ప్రభా. ఈ వెలుగు అనేకులకు ఉపయోగాన్ని కలుగునట్లు మీరు సాయం చేయండి. మా ద్వారా అనేకులు ప్రభా ఆశీర్వదించబడాలి. నీవే నిజమైన దేవుడని వారు తెలుసుకోవాలి ప్రభా. మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే ప్రభా మీకే స్తోత్రం ప్రభా. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న ప్రభా మోసెస్ అబ్రహాం గారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డ ఎంత కష్టపడి ప్రభా ఈ 72వ రోజు అనుకుంటా ప్రభా ఆ యొక్క ప్రార్థనని నడిపిస్తున్న ప్రే ఫర్ నేషన్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా బిడ్డకి తోడుగా ఉండండి ప్రభా. కేవలం నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలకు మమ్మల్ని ఒక పనిముట్లుగా మీరు వాడుకున్నందుకు చేస్తున్నారు. మాకు ఏ ఘనత వద్దనైనా ప్రభా కేవలం నీ నామాన్ని మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు మేము కలిగించే బిడ్డలుగా ఉన్నట్లు మీరు సాయం చేయండి ప్రభా. యేసయ్యా 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 ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఎంతమంది ప్రభా ఎన్ని సమస్యల్లో ఉండి కార్యక్రమాలు చూస్తున్నారు, ఎన్ని బాధల్లో ఉండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఒక్కసారి దృష్టించండి నాయన. వారి యొక్క సమస్యలన్నింటినీ తొలగించండి, వారి యొక్క బాధలన్నింటినీ తీసివేయండి ప్రభా. వారికి ప్రభా నీవే తోడుగా ఉండండి, నీవే తండ్రిగా ఉండండి, నీవే కాపరిగా ఉండండి, నువ్వే వైద్యుడిగా ఉండండి, నువ్వే ఉపదేశంగా ఉండండి, నువ్వే తండ్రిగా ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నువ్వు చేయగల సమర్థుడు ప్రభా. నువ్వు శూన్యంలో సృష్టిని కలిగించేనైనా దేవా. మేము ఏ మాత్రము పనికిరాని వరకు అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం నాయన ప్రభా. గట్టి పువ్వు వంటి వారం నాయన ప్రభా. మీకే స్తోత్రం. కేవలం మేము మట్టి మనుషులు మేము ప్రభా. మా తండ్రి ప్రభా అబ్రహాము నాయన, అబ్రహాం యొక్క తండ్రి మట్టేనైనా ప్రభా. అబ్రహాం దేవా ఆదాంని ప్రభా దేవా స్తోత్రం స్తోత్రం. మట్టి నుండి ఆదాంని తీసేవనైనా ఆదాము కంటే ముందు మట్టేనైనా, మట్టి కంటే ముందు శూన్యం నైనా దయతో ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయినా. యేసయ్యా 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 ప్రభా. మాలో ఏమీ లేదనైనా అతిశయించడానికి, మాలో ఏమీ లేదనైనా అతిశయించడానికి, మాలో ఏమీ లేదనైనా అతిశయించడానికి మేము మట్టే ప్రభా. ఆయుష్ నీ చేతిలో ఉంది ప్రభా. నీవు ప్రభా మాట సెలవిస్తే చాలనైనా మనిషి జీవిస్తాడు నైనా. మీకే స్తోత్రం ప్రభా. శూన్యంలో ప్రభా నువ్వు మమ్మల్ని సృష్టించావు ప్రభా. గాలిలో వేలాడు ప్రభా. ఈ సృష్టినే శూన్యంలో వేలాడదీసావునైనా దేవా. సముద్రానికి ఎల్లలు వేసావునైనా ప్రభా. నువ్వు ఎంతటి గొప్ప కార్యాలైనా చేయగలవునైనా, చేయగల సముద్రంనైనా ప్రభా. మేము చేస్తున్న ప్రార్థనని దయతో ప్రభా అంగీకరించండి. మా తప్పులను క్షమించండి. మేము ఇంతకాలం ప్రభా అనేకుల కోసం ప్రార్థన చేయక ఎంతో మందిని ప్రభా ఎంతో మంది నశించిపోయారు నాయన. దయతో క్షమించండి ప్రభా. మా దేశాన్ని రక్షించుకునే బాధ్యత మా మీదే ఉంది ప్రభా. మేము కష్టపడాలనైనా ప్రతిరోజు ఈ సువార్తను ప్రకటించాలి, ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రతిరోజు నీ కొరకు అనేక గొప్ప కార్యాలు చేయాలి ప్రభా. దయతో క్షమించండి నాయన, మమ్మల్ని క్షమించండి నాయన. నీ కొరకు మేము గొప్ప జ్యోతుల వల్లే వెలుగునట్లు ప్రజ్వలించినట్లు మీరు సహాయించండి ప్రభా. అలాగే ప్రభా ఈ కార్యక్రమాన్ని ఆది నుండి అంతం వరకు నీ ఆత్మ స్వాధీనంలో నడిపించుకున్నందుకు చేస్తున్నాం ప్రభా. అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ ఈ కార్యక్రమాన్ని జరగడానికి నువ్వు ఇచ్చిన ప్రభా ఈ యొక్క సమయాన్ని బట్టి మేము చేస్తున్నాం ప్రభా. మేము వాస్తవంగా చేయలేని ఈ ప్రోగ్రాం చేయలేని పరిస్థితుల్లో ఉండగా కేవలం ప్రభా నీవు ఇచ్చిన
కృపను బట్టి దయను బట్టి నువ్వు ఇచ్చిన ఈ యొక్క ప్రభా మంచి సమయాన్ని బట్టి మీకు చేస్తున్నాం ప్రభా. ఈ కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. చేసిన ఈ ప్రోగ్రాం చేసిన బిడ్డల్ని, చేయబోతున్న బిడ్డల్ని ఒకసారి దృష్టించండి. మీ యొక్క దీవెన చేత నింపండి ప్రభా. మేము చేసిన ప్రార్థన అన్నిటి మీద మీ కను దృష్టి ఉంచి తగిన కాలమందు ప్రభా, తగిన సమయమందు ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించాడు వేడుకున్నామా తండ్రి, ఆమేన్. స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన మోషే అబ్రహాం గారికి మా హృదయపూర్వకమైన వందనాలు. మాది మచిలీపట్నం అండి. ఈ యొక్క పరిచర్య మేము సంగీత పరిచర్యలో నేను ఉన్నాను. మా కుటుంబం అంతా దేవుని కోసం బలంగా వాడబడాలని, దేవునిలో ఎదగాలని, అలాగే అనేకులు ఈ సంగీతం ద్వారా యేసయ్య వైపు ఆకర్షించబడాలన్నదే మా యొక్క ఉద్దేశం. మా కోసం ప్రార్థన చేయండి. ఆ అవకాశం ఇచ్చిన మోషే అబ్రహాం గారికి ప్రైజ్ ది లార్డ్ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, మీ పరిచయం కూడా దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్.